ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొనసాగుతున్న అద్దె బస్సుల యజమానులు సమ్మె బాట పట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సులను నిలిపివేయాలని యజమానుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు సమ్మె నోటీసు అందజేయనున్నారు. గతేడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన స్త్రీ శక్తి పథకం వల్ల బస్సుల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిందని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అదనపు మొత్తాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్సుల నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో బస్సుకు నెలకు 15,000 నుంచి 20,000 వరకు అదనంగా చెల్లించాలని యజమానులు కోరుతుండగా, ఆర్టీసీ యాజమాన్యం కేవలం 5,200 రూపాయలు మాత్రమే పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమతో సరైన చర్చలు జరపకుండా నామమాత్రపు పెంపుతో సర్క్యులర్ ఇవ్వడం సరికాదని మండిపడుతూ సమ్మెకు వెళ్లడమే ఏకైక మార్గమని సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీలో మొత్తం 2,700 అద్దె బస్సులు ఉండగా, అందులో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ వంటి కేటగిరీలకు చెందిన 2,419 బస్సులు ఈ నెల 12 నుంచి రోడ్డెక్కవు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రద్దీ సమయంలో ఇన్ని బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.